యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5042D 42 HP ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే జాన్ డీర్ 5042D ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా టైర్ లైఫ్ అయితే జరిగింది. 70%గా టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసి తక్కువనే తిరిగింది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలం మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి సరికి ఎక్కువ యూజ్ కూడా చేయలేదు. ఈ బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని వేములవాడలో ఈ వెహికల్ అయితే ఉంది. తెలంగాణలోని వేములవాడలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 3 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 3 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది. బండంలో పోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.